ఇప్పుడు వరకు వీళ్ళు ఎక్సర్సైజ్ చేసిన దాని పేరు బ్రిడ్జింగ్ అనమాట. ఇది ఏంటంటే మన బౌట్ చేసేటప్పుడు మన నెక్ కీ రోల్ ప్లే చేస్తుంది రెస్లింగ్లో. నెక్ ఒక్కసారి టైట్ అయిపోయింది అనుకోండి, నెక్ కిందికి వెళ్ళిపోతే మనం ఏం చేయలేము. నెక్ అనేది స్ట్రాంగ్ ఉండాలి, నెక్ ఇంకా బ్యాక్ రెస్లింగ్లో. ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే నెక్ వార్మప్ అయిపోతుంది. వార్మప్ అయ్యి ఇంజురీ కూడా కాదనమాట, ఇంకా నెక్ స్ట్రాంగ్ అవుతుంది. అది దాని యూజెస్. ఇప్పుడు వీళ్ళు ఒక్కొక్క టెక్నిక్ డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తారు. ఫస్ట్ కలర్ జంగ్ మారు, దీని పేరు కలర్ జంగ్, ఇంకా ఫైర్ మ్యాన్ క్యారీ అంటారు ఇంగ్లీష్లో. తూకర్ నువ్వు చేయరా. చూడు. ఇప్పుడు నెక్స్ట్ చేయబోయే టెక్నిక్ పేరు ఢాగ్, దాన్ని ఇంగ్లీష్లో హిప్ త్రో అంటారు. ఢాగ్ మార్. నువ్వు దోబీ మార్. ఇప్పుడు ఈ టెక్నిక్ చేసే దాని పేరు దోబీ, ఇంగ్లీష్లో ఆమ్ త్రో అంటారు. సింగిల్ లెగ్ అటాక్, ఈ టెక్నిక్ పేరు సింగిల్ లెగ్ అటాక్. తూకో. డబల్ లెగ్ అటాక్ ఫినిషింగ్ చేయి. ఇప్పుడు నెక్స్ట్ చేసే టెక్నిక్ పేరు డబల్ లెగ్ అటాక్. రన్నింగ్ టెక్నిక్స్ అనమాట. ఇప్పుడు దీని తర్వాత గ్రౌండ్ టెక్నిక్స్ కూడా ఉంటాయి. దీంట్లో మనం ప్రాపర్ ఈ స్టాండింగ్ టెక్నిక్లో ప్రాపర్గా చేస్తే 4 పాయింట్స్ వస్తాయి. గ్రౌండ్ టెక్నిక్స్లో 2 పాయింట్స్ వస్తాయి. రెస్లింగ్ మన ఆపోనెంట్ కంటే 10 పాయింట్స్ లీడ్ స్కోర్ చేస్తే మనం బౌట్ కంప్లీట్ అయిపోతుంది, విన్ అయిపోతాం. ఆర్ఎల్స్ పిన్ చేయాలి. పిన్ అంటే నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. టెక్నిక్ చేసి అని చిజ్ చేయి, ఇంకల్కోయి కరో కొంత కరో. ఇలా టెక్నిక్ చేసింది కదా. టెక్నిక్ చేసిన తర్వాత 2 షోల్డర్స్ టచ్ అయ్యి కంట్రోల్ చేస్తాడు కదా మనిషిని. 2 షోల్డర్స్ హోల్డ్ చేసి కంట్రోల్ చేస్తే బౌట్ కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఆపోనెంట్ 9 పాయింట్స్ ఉన్నాయి, ఇంకా 1 పాయింట్ తీస్తే ఆపోనెంట్ విన్ అయిపోతాడు. అప్పుడు ఆప్షన్ ఉండదు మనకు. పిన్ చేస్తే 9 స్కోర్ ఉన్నా సరే మనమే గెలుస్తాం, ఆపోనెంట్ 9 ఉన్నా సరే. అదే 10 ఉంటే ఆపోనెంట్ గెలుస్తాడు. మళ్ళీ మనకి 4 పాయింట్స్ ఉన్నాయి, ఆపోనెంట్ 14 పాయింట్స్ చేయాలి విన్ కావాలంటే టెక్నికల్. ఆర్ఎల్స్ నార్మల్గా అయితే 6 మినిట్స్ బౌట్స్లో 2 రౌండ్స్ ఉంటాయి, 3 మినిట్స్. మధ్యలో 30 సెకండ్ బ్రేక్ ఉంటుంది. ఎవరైతే ఎక్కువ పాయింట్స్ లీడ్ చేస్తారో వాళ్ళే విన్ అవుతారు బౌట్. ఇప్పుడు ఇది 2 పాయింట్స్ టెక్నిక్ అనమాట. దీన్ని బరందాస్ అంటారు. చూడు, ఇది ఈ టెక్నిక్ ఒక్కసారి చేస్తే 2 పాయింట్స్ వస్తాయి, అంటే ఒక్క రోల్కి 2 పాయింట్స్. ఇప్పుడు 2 రోల్స్ చేసింది కాబట్టి 4 పాయింట్స్ వస్తాయి. దీన్ని బరందాస్ అంటారు. పిట్లే విజయ్. ఇప్పుడు చేసే టెక్నిక్ పేరు పిత్లే, యాంకిల్ లేస్ అంటారు. పిత్లే. ఈ టెక్నిక్ పేరు పిత్లే, ఇంగ్లీష్లో యాంకిల్ లేస్ అంటారు. దీన్ని కూడా రోల్ చేస్తే 2 పాయింట్స్. ఈ టెక్నిక్ ఒక్కసారి గ్రిప్ అయితే, మంచిగా గ్రిప్ అయితే, కరెక్ట్ ప్లేయర్ ఉంటే టెక్నికల్ అయిపోతుంది బౌట్ ఇక్కడ. ఇప్పుడు చేసే టెక్నిక్ పేరు లంగి. దీన్ని యాంకిల్ ఫోల్డ్ చేసుకొని ఇది గ్రిప్ చేసుకుంటే మనం ఆపోనెంట్ని ఈజీగా పిన్ చేయొచ్చు అనమాట. ఇది ఒక్కసారి ఏ సైడ్ అయితే యాంకిల్ హోల్డ్ చేస్తామో ఆపోజిట్ సైడ్ మనం ఇట్లా ఇక్కడ సైడ్ రావాలి. అప్పుడు ఆపోనెంట్ లోవర్ బ్యాక్ పైన మెల్ల హోల్డ్ చేసుకోవాలి. వదలొద్దు హోల్డ్ని, ఈ లెగ్ని వదలొద్దు, అయిపోతుంది బౌట్ ఇక్కడ పిన్ అనమాట.
ఈ టెక్నిక్ పేరు ఇప్పుడు చూపించే టెక్నిక్ పేరు కెమే. దీంతో 4 పాయింట్స్ కూడా స్కోర్ చేయొచ్చు, 2 పాయింట్స్ కూడా స్కోర్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఫస్ట్ మీకు 4 పాయింట్స్ టెక్నిక్ చూపిస్తాను. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇట్లా హోల్డ్ చేసిన తర్వాత ఎల్బో గ్రిప్ చేసుకోవాలి. గ్రిప్ చేసుకొని ఇట్లా త్రో చేస్తే 4 పాయింట్స్ వస్తాయి. దీంట్లోనే 2 పాయింట్స్ కూడా స్కోర్ చేయొచ్చు. ఈ టెక్నిక్ పేరు కెమే అనమాట. దీంతో 4 స్కోర్ చేయొచ్చు, 2 స్కోర్ చేయొచ్చు. ఇది కొంచెం రిస్క్ టెక్నిక్. దీంతో హోల్డ్ కరెక్ట్ చేస్తే మంచి అన్కాన్షియస్ స్టేజ్లోకి వెళ్ళిపోతాడు. ఇల్లీగల్ హోల్డ్ చేసినా సరే. మనం ఇక్కడ హోల్డ్ చేస్తాం కదా, ఇప్పుడు హోల్డ్ చేసినప్పుడు మనం ఇక్కడ త్రాత్ ఉంటుంది కదా, దీన్ని కొంతమంది ఏం చేస్తారంటే సిచ్యువేషన్కి ఓడిపోయే సిచ్యువేషన్ ఉంటుంది, అప్పుడు దీన్ని ఈ విధంగా హోల్డ్ చేసేస్తారు. ఇల్లీగల్ హోల్డ్. ఇది ఇల్లీగల్ హోల్డ్. ఇది దీంతో మనిషి అన్కాన్షియస్ స్టేజ్లోకి వెళ్ళిపోతాడు. కానీ ఇది ఇల్లీగల్ అనమాట. ఇక్కడ ఇది లీగల్. ఇది ఈ టెక్నిక్ పేరు ఖడే నికాల్. దీంతో కూడా 4 పాయింట్స్ టెక్నిక్. ఇది దీంతో మనం ఫస్ట్ ఇట్లా పోయిన తర్వాత ఇది 4 పాయింట్స్ టెక్నిక్. సేమ్ ఇదే టెక్నిక్ రన్నింగ్లో కూడా చేయొచ్చు. రన్నింగ్లో ఇప్పుడు మన ఆపోనెంట్ ఇట్లా ఫస్ట్ మనం కిందికి ఏ టెక్నిక్ చేయాలన్నా నెక్ని ఫస్ట్ ప్రెషర్ పెట్టాలి. నెక్ ప్రెషర్ పెట్టినాక ఆపోనెంట్ నెక్ పైన చేస్తాడు. దాని తర్వాత టెక్నిక్ చేయాలన్నా ఫస్ట్ ఆపోనెంట్ని స్క్రాంబుల్ చేయాలి, అప్పుడే టెక్నిక్ చేయడానికి వస్తుంది. డైరెక్ట్ టెక్నిక్ చేయలేము. ప్రాక్టీస్ కంప్లీట్ అయిన తర్వాత స్ట్రెంగ్త్ అండ్ ఎండ్యూరెన్స్ కోసం ఇండియన్ ఎక్సర్సైజ్ చేసేది సపాటీ అనమాట. ఇప్పుడు పిల్లలు మీకు సపాటీ చేసి చూపిస్తారు. చూడమా, దీన్ని సపాటీ అంటారు, బర్ఫీ కూడా అంటారు ఇంగ్లీష్లో. బైఠక్ మార్, దీన్ని బైఠక్ అంటారు. ఇండియన్ ఎక్సర్సైజెస్ ఇవి. चल जंप करके सपाटी मारो, टो टच करके. जंपिंग बर्फी. बस रुक जाओ. इट्ला डेली एक्सरसाइज डेली मन प्रैक्टिस कंप्लीट అయిన తర్వాత ఇట్లా ఒక 40 మినిట్స్ సెషన్ ఉంటుంది సపరేట్గా. దీన్ని ప్లాన్ చేస్తాం అన్నమాట. 15 సపాటీ, 15 బైఠక్, 15 డన్. రోప్ ఉంటుంది, బ్యాటిల్ రోప్ ఒక 20 సెకండ్స్ అట్లా. ఈచ్ సెట్కి 30 సెకండ్స్ బ్రేక్ ఉంటుంది. వాటర్ తాగి మళ్ళా అట్లా 6 to 8 సెట్స్ చేస్తారనమాట. ఇంకా దాని తర్వాత ఈవినింగ్ జిమ్లో స్ట్రెంత్ ట్రైనింగ్ ఉంటుంది. ఇప్పుడు మనం స్ట్రెంత్ ట్రైనింగ్ చేయబోతున్నాం. దీంతో ఏంటంటే లిఫ్టింగ్ కెపాసిటీ పెరుగుతుంది, ఇంకా మనం మసిల్ టైట్ కాకుండా ఉంటుంది ఆడేటప్పుడు కుస్తీలో. ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. మేము ఒక్కొక్కరం చేంజ్ అవుతూ ఎక్సర్సైజ్ చేస్తుంటాం అనమాట. ఒక్కొక్కటి ఇట్లా 20 సెకండ్స్ ఈచ్ ఎక్సర్సైజ్ ఉంటుంది. మొత్తం సెట్ అయిన తర్వాత బ్రేక్ ఉంటుంది.